డీటెయిల్స్ చూద్దాం. ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కొలువుదీరాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాభివృద్ధిపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు పలు అంశాలపై శ్వేతపత్రం రిలీజ్ చేయగా తాజాగా మరో శ్వేతపత్రం విడుదలకు సిద్ధమయ్యారు. పోలవరం, అమరావతి, విద్యుత్ శాఖపై ఇప్పటికే శ్వేతపత్రాలను విడుదల చేసిన చంద్రబాబు సర్కార్ నేడు గత ప్రభుత్వ భూదందాలు, సహజ వనరుల దోపిడీపై వివరాలను వెల్లడించనున్నట్లుగా తెలుస్తోంది. కాసేపట్లో సీఎం చంద్రబాబు ఈ శ్వేతపత్రంను రిలీజ్ చేయనున్నారు. ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కొలువుదీరాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధిపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు పలు అంశాలపై శ్వేతపత్రం రిలీజ్ చేయగా తాజాగా మరో శ్వేతపత్రం విడుదలకు సిద్ధమయ్యారు. పోలవరం, అమరావతి, విద్యుత్ శాఖపై ఇప్పటికే శ్వేతపత్రాలను విడుదల చేసిన చంద్రబాబు సర్కార్ నేడు గత ప్రభుత్వ భూదందాలు, సహజ వనరుల దోపిడీపై వివరాలను వెల్లడించనున్నట్లుగా తెలుస్తోంది. కాసేపట్లో సీఎం చంద్రబాబు శ్వేతపత్రం రిలీజ్ చేయనున్నారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరి కాసేపట్లో శ్వేతపత్రం రిలీజ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరొక శ్వేతపత్రంలోనే మరొక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. ఇప్పటి వరకు 3 శ్వేతపత్రాల ద్వారా ప్రజలకు రాష్ట్ర గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సంస్కరణల ద్వారా ప్రజలు నచ్చుకున్నటువంటి అంశాన్ని, అదేవిధంగా ప్రజలకి అందాల్సినటువంటి సకాలంలో అందాల్సినటువంటి ఏవైతే ఆ రాష్ట్ర ప్రయోజనానికి సంబంధించిన అంశాలు ఉన్నాయో అవన్నీ పూర్తిగా కుంటుపడిపోవడం గల కారణాలు, వీటికి సంబంధించిన అంశాలు శ్వేతపత్రాల ద్వారా చెప్పడం జరిగింది. ప్రధానంగా మనం చూసినట్లయితే పోలవరం, దాని విధి విధానాలు, పరిస్థితులు, ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందనే అంశాన్ని చెప్పారు. తర్వాత అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి అప్పుడు ప్రభుత్వం 3 రాజధానుల ఎజెండాతో తీసుకురావడం వల్ల జరిగినటువంటి నష్టం, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ విధంగా నష్టపోయారు, అమరావతి ఏ విధంగా ముందుకెళ్లకుండా కుంటుపడిపోయిందనే అంశాన్ని చెప్పారు. మూడో విధంగా విద్యుత్ ద్వారా ప్రజల మీద పడినటువంటి భారాలు, ఇతర అంశాల గురించి చెప్పడం జరిగింది. అయితే 4వ అంశంగా ఈరోజు గత ప్రభుత్వం తీసుకున్నటువంటి ఏదైతే నిర్ణయాల్లో భాగంగా సహజ వనరుల దోపిడీ కావచ్చు, అదేవిధంగా ఆర్థిక భూ కుంభకోణాలకు సంబంధించిన అంశాలు కావచ్చు, ఆర్థికంగా రాష్ట్రం మీద పడినటువంటి నష్టం కావచ్చు, ఇవన్నిటి మీద కూడా ఆయన మరొకసారి శ్వేతపత్రం రిలీజ్ చేస్తున్నారు. ఈ రోజు 3 గంటలకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. దీని ద్వారా 4వ శ్వేతపత్రం అవుతుంది. అయితే రాష్ట్ర ప్రయోజనాల కోసం, అదేవిధంగా ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి కొత్త విధానాలు, అంతేకాకుండా ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అంటే ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పే విధంగా కూడా శ్వేతపత్రాలను కూడా కొనసాగని గతంలో చెప్పిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.